రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలలో చాలామంది రైతులు ఈ పూత పిందె అనేది రాలిపోతున్నాయి, పసుపు రంగులోకి మారని అడగడం జరుగుతుందండి. సో ఒక రైతు అయితే కర్ణాటక రైతు, బీజాపూర్ జిల్లా. సో ఆ రైతు అయితే ఫొటోస్ అయితే పెడతాడు, మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటాడు రైతు వచ్చి. సో ఇదే సమస్య గురించి ఎక్కువ ఉందని అడగడం జరుగుతుంది. ఆ రైతే కాకుండా ఇంకా వేరే చాలామంది రైతులు అయితే మనల్ని ఇదే సమస్య గురించి అడుగుతున్నారు. పిందె అనేది పూత అధికంగా వస్తుంది, అందులో చాలా వరకు డ్రాప్ అవుతుందని మనల్ని అడగడం జరుగుతుందండి. సో దీనికి వాడుకోవాల్సిన ఒక బెస్ట్ కాంబినేషన్ మందులైతే చెప్తాను ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే చేయండి. ఈ వీడియోలో ఏంటంటే మేజర్గా మనకు పూత అధికంగా రావాలి, వచ్చిన పిందె కాపుగా సెట్ అవ్వాలి, అలాగే మనకు పిందె అనేది రాలిపోకుండా ఉండడానికి ఉపయోగపడే విధంగా బెస్ట్ న్యూ అయితే చెప్తాను. ఈ పూత పిందె రాలడానికి గల కారణాలు ఏంటో తెలుసుకున్నట్లయితే వాతావరణ ఒడిదుడుకులండి. సో వాతావరణ మార్పుల వల్ల కూడా మనకు పూత పిందె అనేది రాలిపోవడం జరుగుతుంది. అలాగే మనకు చాలా వరకు అంటే ఈ మనం పెట్టే తడుల వల్ల కూడా మనకు ఈ పూత పిందె అనేది రాలిపోవడం జరుగుతుంది. తడి అనేది ఎక్కువగా పెట్టడం వల్ల కూడా మనకు పూత పిందె రాలే అవకాశం ఉంటుంది. లేకపోతే మనకు తడి అనేది చాలా రోజుల వరకు మనం తడి పెట్టకుండా బెట్టకి వస్తే కూడా ఆ విధంగా అయినా కూడా వచ్చిన పూత పిందె రాలిపోయే అవకాశం ఉంటుంది. ఈ తడుల విషయం మాత్రం మీరే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మొక్కకు ఎప్పుడైతే తేమ అవసరమో అప్పుడు ఖచ్చితంగా తడి పెట్టాలి. సో ఆ విధంగా అయితే చేసుకోండి. మేజర్గా మనము న్యూట్రియన్స్ వల్ల కూడా మనకు ఎక్కువగా పూత పిందె రాలిపోవడం జరుగుతుందండి. సో పూత దశలో అయితే మనం ఖచ్చితంగా న్యూట్రియన్స్ అయితే మొక్కకి అందించాలి. అందులో ఒక బెస్ట్ న్యూట్రియన్స్ ఏంటంటే మనకు మహతి ఎకోటెక్ వాళ్ళది నానో గోల్డ్ అండి. సో ఈ నానో గోల్డ్ అనేది చాలా మంచి న్యూట్రియన్స్ అండి. ఇందులో వచ్చి మనకు 15 రకాల న్యూట్రియన్స్ అయితే ఉంటాయి. సో 15 రకాలంటే మనకు దాదాపుగా జింకు, బోరాను, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, మాల్బినియము, అలాగే బోరాను, అన్ని రకాల పోషకాలు మనకు మైక్రో న్యూట్రియన్స్ అనేది ఎన్ని ఉంటాయో అన్ని రకాల పోషకాలు ఒకే దాంట్లో అయితే మనకు మహతి ఎకోటెక్ వాళ్ళు నానో గోల్డ్ రూపంలో అయితే మనకు అందించడం జరుగుతుంది. సో బాటిల్ అయితే కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను. ఆ బాటిల్లో అయితే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. సో సూక్ష్మ పోషకాలతో పాటు అందులో మనకు ఎన్పికే న్యూట్రియన్స్ అయిన భాస్వరము, పొటాష్ అనేది కూడా అందులో మిక్స్ అయి ఉంటాయండి. సో ఎన్పికేలో మనకు నత్రజని ఉండదు, కానీ భాస్వరము, పొటాష్ అనేది కూడా మైక్రో న్యూట్రియన్స్లో లాగే కలిపి ఇవ్వడం జరుగుతుందండి. సో అన్ని రకాల పోషకాలు మనకు అందిస్తేనే మనకు పూత పిందె అనేది కూడా వచ్చిన పిందె కొద్ది వరకు డ్రాప్ కానట్టుగా ఉండే అవకాశం ఉంటుంది ఈ మహతి నానో గోల్డ్ వల్ల. మనం వేరే వేరే మందులు న్యూట్రియన్స్ ఒకదానికి ఎన్పికే న్యూట్రియన్స్ ఒకటి తీసుకొని అలాగే మనకు ఈ మైక్రో న్యూట్రియన్స్ ఒకటి తీసుకుంటే ఖచ్చితంగా ఖర్చు అయితే పెరుగుతుంది. సో దీంట్లో మనకు అన్ని ఎన్పికే న్యూట్రియన్స్ ఉంటాయి, అలాగే మైక్రో న్యూట్రియన్స్ అయినా కూడా ఇందులోనే ఉంటాయి. కాబట్టి ఈ నానో గోల్డ్ అయితే కూడా వాడుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో ఇది మనకు 15 రకాల పోషకాలు ఉన్నాయి, ఇందులో ఉంటాయి, బెస్ట్ న్యూట్రియన్స్గా చెప్పుకోవచ్చు. సో దీని కాంబినేషన్లో మీకు ఎర్రనల్లి సమస్య కానీ నల్లతామర పురుగు సమస్య కానీ ఉంది అనుకుంటే మీకు ఈ ఎర్రనల్లి, నల్లతామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నా కూడా మనకు ఈ పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నల్లతామర పురుగు అనేది ఎక్కువ టైం పూతలోనే ఉంటుంది. కాబట్టి నల్లతామరకి మనం ఖచ్చితంగా ఈ వారధి అగ్రిటెక్ వాళ్ళది ట్రాజెంటా అయితే స్ప్రే చేయండి. నానో గోల్డ్ కాంబినేషన్లో ట్రాజెంటా అయితే తీసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. ఒక 240 ml అయితే. సో అది కూడా పూత అధికంగా వచ్చి కాప్ సెట్ అవ్వడానికి ముడతకైతే పనిచేయడం జరుగుతుందండి. సో ఈ ట్రాజెంటా అనేది అవైలబుల్గా లేకపోతే కూడా మీరు ఈ గోద్రేజ్ వాళ్ళది గ్రాసియా అయినా కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ నానో గోల్డ్ కాంబినేషన్లో అయితే. సో గ్రాసియాలో ఫ్లూక్సామెటామైడ్ అనేది ఉంటుంది 10% ఈసీ. సో ఈ గ్రాసియా అయితే ఒక 160 ml తీసుకోండి. ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేసి చూడండి, మీకు పూత అనేది అధికంగా వచ్చి కాప్ సెట్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది. ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కూడా తగ్గే అవకాశం ఉండడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు వాడి చూడండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. వీడియోని చూస్తున్నావా లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.